హలో, హాయ్, నమస్తే. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నవరాత్రులు జరుగుతున్నాయి. ఆ అమ్మ ఆశీస్సులు మీ అందరికీ బోల్డ్ అన్ని మెండుగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి. మీరందరూ కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి మీ అందరూ అనుకోండి. ఎప్పుడు కూడా ఇలాంటి థాటే మనల్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉంచుతుంది. సరే, ఇంకా ఉపోద్ఘాతం కాకుండా విషయంలోకి వచ్చేస్తా. అనగనగా ఒక బుజ్జి స్టోరీయే, సో షేర్ కొట్టండి, బాగా నచ్చుతుంది అందరికీ. ఒక ఒక ఊళ్ళో ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడనమాట. చాలా తక్కువ టైంలోనే అతనికి మంచి టేస్ట్ ఉండడం వల్ల మంచి పేరు వస్తుందన్నమాట. ఎప్పుడు ఒకే పనిలో ఉంటాడు. ఒక మంచి మంచి ఫొటోస్ తీసి ఎట్లా ఇంప్రెస్ చేయాలి అందరినీ అని చెప్పి ఎప్పుడు అదే ప్రయత్నంలో ఉంటాడనమాట. అయితే అట్లా అట్లా ఒకసారి అతనికి ఒక థాట్ వస్తుంది. ఆ, అసలు ఇట్లనే అంటే సున్నితత్వం అంటే, లేదా అమాయకత్వం అంటే, లేదా ఆ, ఒక దాన్ని ఏమనాలంటే ఒక అంటే అనేక రకాలమైన చూడంగానే కళ్ళకి హాయి కొల్పించి ఒక ఫోటో తీయాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకుంటూ అట్లా ఇట్లా ఇట్లా తిరుగుతూ తిరుగుతూ ఒక ఊరు వస్తాడు. అట్లా వెళ్తూ 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 ఎవరిని దిద్దాం, చిన్నపిల్లల్ని దిద్దాం, పెద్ద పిల్ల ఇట్లా ఆలోచిస్తూ లేదు. జనరల్గా ఇట్లాంటివన్నీ కూడా ఆడవాళ్ళ క్వాలిటీస్ కదా, అలా కాదు. మనం ఒక 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 ఏజ్లో ఉన్న ఒక మగవాడి ఫోటో, ఇలాంటి ఫోటో ఒకటి తీద్దాము, యునిక్గా ఉంటుంది అని చెప్పి ఆలోచించి సరే మొత్తం అంతా తను మొత్తం తిరుగుతూ తిరుగుతూ ఒక యూనివర్సిటీకి వెళ్తాడనమాట. యూనివర్సిటీలో ఎవరి ద్వారానో తెలుస్తుంది ఇట్లా ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పి. అతని ఫ్రెండ్స్ వీళ్ళందరితో మాట్లాడితే అసలు చాలా మంచివాడు, అతని మంచితనం అతని ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఏదైతే మీ పర్పస్ని అది సర్వ్ చేస్తుంది అని చెప్పి అంటారు. సరే అతను వెళ్తాడు. వెళ్ళంగానే అతను చూడంగానే ఫస్ట్ ఇతనికి కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అబ్బా, ఎంత మంచిగా అనిపించింది, ఒక 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 హాయి గొలిపే ఫీలింగ్, ఆ నిర్మలత్వం కానీ అదంతా కూడా అది కనిపించగానే వెంటనే క్లిక్ చేస్తాడు. మ్యాగజిన్ అదే కాంపిటీషన్లో పెడతాడు అండ్ ఫస్ట్ ప్రైజ్ గెలుస్తాడనమాట. చాలా మంచి పేరు వస్తుంది. అయితే ఇదంతా అయిపోతుంది. తర్వాత మామూలుగా రెగ్యులర్గా అతను ఇంకా వేరే వేరే ఫోటోలు అవి తీస్తుంటాడు. అట్లానే మంచి పేరు సంపాదిస్తాడు. ఒక 10 years తర్వాత ఇప్పుడు నేను ఒకసారి ఇలానే ఆలోచిస్తూ చాలా ఫోటోలు తీశాను ఇప్పటిదాకా. బట్ నేను 10 ఏళ్ల క్రితం ఒక ప్రయత్నం చేశాను, ఒక చాలా చక్కటి నిర్మలతో నిండిన ఫోటో తీయాలని. ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్గా క్రూరత్వం, ఈ ఈ మొహం చూడంగానే ఇంకా క్రూరత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న స్థాయిలో ఒక ఫోటో తీయాలి అని చెప్పి అనుకుంటాడనమాట. అనుకునేదే తడవుగా బయలుదేరుతాడు. మొత్తం అంతా తిరుగుతూ తిరుగుతూ అవును, క్రూరత్వం అంటే జనరల్గా మనకి జైళ్ళు, అక్కడ ఖైదీలు, వీళ్ళలో యాంగిల్స్ కనిపిస్తాయి కాబట్టి అట్లా ట్రై చేద్దాం అని చెప్పి మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం అంతా కనుక్కొని ఒక మహా క్రూరుడైన ఒక ఖైదీ ఉన్నాడు ఒక జైల్లో అని చెప్పి తెలుసుకొని ఆ జైలుకి వెళ్తాడనమాట. జైలర్తో మాట్లాడతాడు. అంతా చెప్పిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా క్రూరుడు అతను, సో బీ కాషియస్ అని చెప్పి 10 చెప్తాడు. ఇతను భయపడుతూనే వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కట్టేసి ఉంటుంది. అతను మొత్తం గడ్డము, మొత్తం ఇదంతా జుట్టు మొత్తం ఇంత పెరిగిపోయి ఎప్పటి నుంచి శిక్ష అనుభవిస్తున్నాడో తెలియదు. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటాడనమాట. అసలు ఒక్కసారి ఇతను ఇలా పలకరించంగానే ఇలా చూస్తాడు. మొత్తం కళ్ళు, ఎర్రటి కళ్ళు, అసలు ఇంకా వర్ణించడానికి మాటలు రావన్నమాట. ఇది కరెక్ట్, అసలు క్రూరత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్నాడు ఇతను ఫోటో తీసుకోవాలి అంటే మళ్ళీ జైలర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అతన్ని, అది ఇదని చెప్తాడు కదా. ఇతను చెప్తాడనమాట, నేను ఇట్లా సో అండ్ సో ఫోటోగ్రాఫరు, నేను 10 ఏళ్ల క్రితం ఇట్లా ఒక ఫోటో తీశాను. అసలు నిర్మలత్వానికి దీనికి అంతా కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇదే అన్నట్లు ఉంటుంది ఆ ఫోటో. ఇప్పుడు దానికి ఆపోజిట్ ఫోటో తీయాలని చెప్పి వెతుకుతూ ఉంటే మీ దగ్గరకు వచ్చాను అంటాడు. భయంగానే చెప్తాడు, బట్ ఫ్యాక్ట్ అయితే చెప్పాలి కదా, ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఫోటో తీయలేరు కదా. అప్పుడు ఒకసారి ఆ పాత ఫోటో ఇవ్వండి అని అడుగుతాడనమాట ఇతను. ఇదేంటి ఖైదీ ఫోటో అడుగుతున్నాడని, సరే ఎందుకైనా మంచిది, అతనితో పని ఉంది కదా, సరే అని చెప్పి బ్యాగ్లోంచి ఆ మ్యాగజైన్, ఎందుకంటే తనకి బాగా పేరు తెచ్చిన ఫోటో అది, ఆ మ్యాగజైన్ తీసిస్తాడనమాట. చూడంగానే ఈ ఖైదీ అంత క్రూరత్వం నిండిన అతను వలవలా ఏడ్చేస్తాడు. ఇతనికి అర్థం కాదు ఏమైంది అంటే, ఆ మ్యాగజైన్ ఇలా పెడతాడనమాట. ఈ మొహానికి ఎక్కడైనా పోలికలు ఉన్నాయా అంటే, అప్పుడు చాలా తదేకంగా చూసిన తర్వాత అరే అవును కదా, ఇంత పోలికలు ఎలా ఉన్నాయంటే, ఈ మ్యాగజైన్ కవర్ పేజ్లో ఉన్న ఫోటో ఎవరిదో కాదు, నాదే. 10 ఏళ్ల క్రితం మీరు తీసిన ఫోటో నాదే. 10 ఏళ్ల తర్వాత అత్యంత క్రూరమైన ముఖం కావాలి అని మీరు వెతుక్కుంటూ ఉంటే మీకు తారసపడింది కూడా నేనే అంటాడు. ఒక్కసారి స్టన్ అవుతాడనమాట. అరే అదేంటి ఇంత చేంజ్ ఏంటి, అప్పట్లో అసలు అంత నిర్మలత్వానికి మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న పర్సన్ 10 సంవత్సరాలకి ఇంత తేడా ఎట్లా, ఏం జరిగింది అని చెప్పి అడిగితే చెప్తాడు. అప్పుడు నేను చాలా బాగుండే నిజంగానే మీరు అన్నట్లు, బట్ ఏంటంటే కాలక్రమంలో నాకు చెడు స్నేహాల్లో పడ్డాను,
చెడు సాంగత్యంలో పడడం వల్ల చేయరాని నేరాలన్నీ చేశాను, చెప్పుకోలేనివి చేశాను, ఇగో దానికి ఇట్లా శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్తాడనమాట. చాలా చిన్న స్టోరీ అండి. ఇదంతా విన్న తర్వాత ఫోటోగ్రాఫర్ ఇంకా అతనికి కూడా కళ్ళు చెమరుస్తాయి, వెళ్ళిపోతాడనమాట ఇంకా ఫోటోలు అవి ఏం తీసుకోకుండా. యాక్చువల్లీ ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాం, ఎలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్లో మనం ఉంటున్నాం. మనకు ఒక ఓల్డ్ సేయింగ్ ఉందండి, చాలామందికి తెలిసే ఉంటుంది, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, ఐ టెల్ యూ వాట్ యు ఆర్ అని చెప్పి. అంటే మన చుట్టుపక్కల ఉన్న మన స్నేహితులే మనం ఏంటి అనేది షేపప్ చేస్తారట. సో చాలా ఇంపార్టెంట్ మనం ఎలాంటి వాళ్ళతో ఉంటున్నాము, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మంచి వాళ్ళు అయితే మీకు కూడా ఆటోమేటిక్గా మీకు మంచితనం వస్తుంది. ఒకవేళ మీలో ఏమైనా చెడ్డ గుణాలు ఉన్నా ఇలాంటి మంచి వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఆటోమేటిక్గానే మీకు తెలియకుండానే మీ పర్సనాలిటీ మారుతుంది. సో ఇట్లాంటివి ఎప్పుడు కూడా కన్సిడర్ చేసుకోండి. ఈ స్టోరీ ఖచ్చితంగా పిల్లలకు వినిపించండి, ఎందుకంటే స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళతో మనం స్నేహం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత మన పర్సనాలిటీ షేపప్ అవ్వడం కూడా, మన క్యారెక్టర్ ఒకటి ఏర్పడడం కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో వైజ్ చూజ్లీ ఎలాంటి స్నేహం మనకి అవసరం, ఎలాంటి వాళ్ళ మధ్య మనం ఉంటున్నాం, వాళ్ళ ఆలోచనలు లేదా వాళ్ళ ప్రవర్తన మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఇవి ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉండండి. ఏదైనా అనవసరం అనిపిస్తే, టాక్సిక్ పీపుల్ ఉన్నారు మీ చుట్టూ అనిపిస్తే ఇమీడియట్గా కట్ చేయడానికి సంకోచించొద్దు. చాలా చక్కగా అనిపించింది నాకు ఈ స్టోరీ. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు కూడా ఇలాంటి స్నేహితులు ఉన్నారా, అంటే మిమ్మల్ని ఒక అద్భుతమైన పొజిషన్లో నిలబెట్టే స్నేహితులు ఉన్నారా, లేదా టాక్సిక్ పీపుల్ని మీరు ఎవరినైనా వదిలించుకున్నారా? ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే షేర్ చేసుకోండి. ఇవాల్టి స్టోరీ ఇది మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.